వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. వయసులు పొట్ట నుంచి సూదులు కాళ్ళ నుంచి ఈ యొక్క భారతదేశాన్ని నిచ్చిన మెట్ల కులవస్తున్నారండి. మనం ఈ కులాన్ని నాశనం చేయాలంటే ముందు ఇతర సంస్కృతిని నాశనం చేయాలని చెప్పి, బ్రాహ్మణ సంస్కృతిని నాశనం చేయాలని మొట్టమొదట ఆయన చేసి ఈ బ్రాహ్మణ సంస్కృతికి మళ్ళా పునర్జీవం కలగకుండా చేయాలంటే దీనికి వ్యతిరేకమైనటువంటి మతం, ఆ మతం మళ్ళా ఈ దేశంలో పుట్టి జాతీయతను కలిగి ఉన్నటువంటి మతం కావాలా. అంతేకాకుండా ఈ దేశం హిందూకం నుంచి ఉదాసీనతగా ఉండకుండా ప్రగతిగా ఈ మనువాదాన్ని వ్యతిరేకించేటట్టుగా ఉండాలా. దానికి అవసరమైనటువంటి బౌద్ధం ఏదైతే ఉందో ఆ బౌద్ధాన్ని ఈ దేశంలో పునఃప్రతిష్ఠించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం గురించి మనం చెప్పాం. ఇందాక వాళ్ళు పీఠికలో చాలా అంశాలను మనకు చెప్పారు. రాజ్యాంగ పీఠికలు చదివాడు, అందులో 1-2 ముక్కలు నేను చెప్తాను. ఇందాక వాళ్ళు తేడా ఉంది. ఫ్రీడమ్ అనేది విపరీతమైనటువంటి స్వేచ్ఛ, అవతలను అణగదొక్కడాన్ని ప్రకటిస్తుంది. ఫ్రీడమ్ అనేది కొన్ని పరిమితులతో కూడినటువంటి స్వేచ్ఛ. అప్పుడు తక్కువ స్థాయి వర్గాన్ని ఎక్కువ స్థాయి వర్గం దోపిడీ చేయకుండా, గొడవ చేయకుండా ఉండటానికి ఈ యొక్క లిబర్టీ అనే సమాజమా భోజన సమాజమా చెప్పండి. ఇది బహుజన సమాజమా భోజన సమాజమా? ఒక్క పూట అన్నానికి ఓర్చుకోలేమా? ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతామా? అంటే నేను పెసరట్టు పెట్టిన ఒకటి పొద్దున ఏం పెట్టిరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాం. చాలా గొప్ప విషయం. ఆయన ఈ నేల మీద పుట్టి ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో చదువుకొని మరి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి గల కారణమైనటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఏ నిచ్చెన మెట్ల మీద నుంచి పైకి వచ్చానో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గంలో, ఆ మార్గం నా గ్రామంతో పాటు నా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా వెలుగునివ్వాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న రవీంద్రరావు గారికి హృదయపూర్వకంగా జయభీములు తెలియజేస్తా ఉన్నా. అసలు ఏంటి అంబేద్కర్ అంటే? ఈ ప్రపంచంలో అత్యధికంగా ఈ భూమి మీద విగ్రహాలు కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. అలాగే ఈ భూమి మీద అత్యంత అవమానానికి గురవుతున్న విగ్రహాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారివే. గాంధీ విగ్రహాన్ని ఎవడు కూల్చాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఎవడు కూల్చాడు, సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఎవడు కూల్చాడు, స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని ఎవడు కూల్చాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు కూలుస్తున్నారు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం మన వంతు అయితే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చే వంతు ఎవరిది? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన మేలేంటి? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఒక వర్గానికి ఎందుకు ఇంత కసి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోకపోతే ఆ విగ్రహాన్ని పెట్టుకొని వ్యర్థమే. ఆ విగ్రహాన్ని పెట్టుకొని వ్యర్థమే. అసలు అంబేద్కర్ ఏం చేసిండు? ఇలా ఈ సభలో ఎంతమంది దళితులు ఉన్నారో చేయలేపండి. స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ కింద ఉన్నారు అందరూ. దళితులు ఎస్సీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి, ఒకసారి దించండి. బీసీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. తింపువాయా కెమెరాకు. బీసీలు ఈ సభకి ఎంతమంది వచ్చిండ్రో చేయలేపాలి. ముస్లింలు ఎవరు లేరు. ఇది
ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగం. ఈ భారతదేశంలో అంబేద్కర్ అంటే మాదిగల నాయకుడు ఫిక్స్ అయిపోయారు. ఎవరు చేసింది పని? ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలనా యంత్రాంగం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే దళిత జన ఉద్ధారకుడు, దళితుల కోసమే పుట్టిన వ్యక్తి, దళిత యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశం నలుమూలలా చాటిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి మనవాద పాలకులు అంబేద్కర్ని కేవలం ఒక మహాసింహాన్ని తీసుకొని వచ్చి ఒక బోన్లో బంధించి వేసింది. మరి మనం ఏం చేయాలి? ఆ బోన్ చుట్టూ కూడా సపోర్ట్ కొట్టాలి కదా. అదే చేస్తున్నాం. మరి ఏం చేసినాం? ఇందాక కంచికచెర్ల నందిగామన కంచికచెర్ల నాది, ఇది బత్తలపాడు. కంచికచెర్ల దగ్గర నేను నిజాన్ని మాట్లాడతాను. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఎవరికి భయపడేది ఉండదు. నా జీవితం ఎప్పుడు నిజం. బాబాసాహెబ్ చెప్పిన మాట అది. మనోళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చాలా ప్రేమతో ఫోటో పట్టుకున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు. కాకపోతే సగం కంటే ఎక్కువ మంది రోకలే లేరు. బికాస్ టుడే సండే వైన్ షాప్ చాలింది. అప్పటికే నాకు భయం అవుతుంది. అమ్మ అన్నకెళ్ళిపోతే నా మీద ఏడ కొడతారు ఈ పాలను. పోలీస్ ఆఫీసర్ రోడ్డుకు అటువైపు నిలబడి అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఏమని? అమ్మ డాష్ నా కొడుకులు వీళ్ళు ఇంతేరా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో చాలా బాగా పాటించినటువంటి ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. చదువు వచ్చినవాడు గొప్పడు కాదు, మాది వల్ల చదువు వచ్చినటువంటి పాడుకోవాలి మస్తు మంది ఉన్నారు. కాదు జాతి కోసం పోరాడే గాడిద కొడుకులు కాదు వాళ్ళు. అవునా కాదా? ఐఏఎస్లు ఐపీఎస్లు మాది వల్ల కాలేరా? బాబాసాహెబ్ ఏమన్నాడు? బిడ్డ ఇగో మీరు అదో పాతాళంలో ఉన్నారు, మీకోసం విద్యతో పాటు రిజర్వేషన్ అన్నటువంటి ఒక నిచ్చెనని నేను ఇస్తున్నా. దాని నుంచి పైకెక్కి కింద ఉన్న వాళ్ళని చెప్పండి, మీరు పైకి రావాలంటే విద్యని రిజర్వేషన్ ఉపయోగించుకొని పైకి రావాలని చెప్పి. మరి పైకి వచ్చినాడు ఏం చేసిండు? వాడి పిల్లానికి, వాడి బామ్మర్దికి, వాని అక్కకు, వాని చెల్లెకు, వాని మమ్మనికి ఆ నిచ్చెన ఎత్తుకుని అడవికి పోయిండా పోలేదా? వాళ్ళు పోయినరు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట మాట్లాడతా, నా దృష్టిలో దళితులు రెండు రకాలు. బాగా బలిసి బాబాసాహెబ్ని మర్చిపోయినటువంటి దళితులు వేరు. అసలు అంబేద్కర్ గారు ఏం చేశారో ఈ దేశంలో కూడా తెలియకుండా రోజు కూలి పని చేసుకుని బతుకునే దళితులు వేరు. నేను ఆ దళితుల పక్షం, ఆ ఎదిగి బొరలు పిల్లలు పెంచుకునే దళితుల పక్షం కాదు. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏం చేసిందనే విషయాన్ని స్పష్టం చేయకపోతే మనం ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, ఎన్ని పొలావులు తిన్నా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా నిరుపయోగమే. బూడిదలో పోసినా పన్నీరు లాంటిదే. అంబేద్కర్ చేతిలో ఏమున్నది? రాజ్యాంగంలో ఏమున్నది? ఎవరు నొట్ట పీసులు వినండి. చదువుకున్నాం, మేము పీజీ చేసినాం, ఏం తెలియదు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో 99% దేశద్రోహులు ఉన్నారు. ఎవరు? ఎవరికి నిజం చెప్తున్నా నేను. పోలీసు చదివే చదువుకుంటాడు, ఎంఆర్ఓ చదువుకుంటాడు, ఐఏఎస్ చదువుకుంటాడు. రాజ్యాంగం గురించి చాలా మందికి తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడే హక్కునిచ్చిండు రాజ్యాంగంలో. ఏం హక్కునిచ్చిండు అంటే, రాజ్యాంగంలో అంబేద్కర్ మాట్లాడే హక్కునిచ్చిండంటే మరి రాజ్యాంగానికంటే ముందు మనకు మాట్లాడే హక్కు ఉన్నట్టా లేదు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏముంది తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా? మనకి ఇప్పుడే చదువు వచ్చే ఈ వచ్చిన చదువులో మనోళ్ళు ఏం చేస్తారు? నా కొడుకు ఎంఆర్ఓ కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కొడుకు మంచి ఆఫీసర్ కావాలి, నా కొడుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు కావాలనే వాడు ఎవడన్నా సొసైటీలో కనబడతాడా? చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారు? మన తండ్రులు చాలా కష్టపడి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఇలా రవీంద్రరావు అన్నతో పాటు ఇంకా చాలామంది ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు హాస్టళ్లలో చాలా కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి భోజనాన్ని చేసి ఆ పురుగులన్నాన్ని కూడా భరించి తిని కసిగా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అవునా కదా? కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏందో తెలుసా? వాళ్ళ కొడుకులకు ఆ కష్టాన్ని నేర్పలే. వాళ్ళ కొడుకులకు బిడ్డ
నేను హాస్టల్లో చదువుకోవడానికి గల కారణం నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నేను కాలినడకన హాస్టల్కు పోయినా, కాలినడకన కాలేజీకి పోయినా, కాలినడకన స్కూల్కి పోయినా. ఇవాళ నీకు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చిందంటే కారణం నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పకపోవడమే. వీడు వడ్డ కష్టం వీని కొడుకును అంటే ఈడేమో దొంగ లాంగై తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. నీ కన్న కొడుకుని, నీ కన్న బిడ్డని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దూరం చేసి దుర్వ్యసనాలకు బానిసలు చేసినటువంటి ద్రోహి ఎవడు అని మనల్ని మనం అనుకున్న రోజు, ప్రశ్నించుకున్న రోజు సమాధానం దొరుకుతుంది. అంబేద్కర్ దాన్ని అంతమొందించింది ఎవరో కాదు, దళితులే ముమ్మాటికి. ఒప్పుకోవడానికి కొంచెం ఎబ్బెట్టుగా బాధగా అనిపిస్తుందిగా, కానీ ఇదే నిజం. మరి 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లగాన్ని, స్టేజ్ మీద వాళ్ళందరికంటే చిన్నోని నేను, కానీ నన్నే రావాలని ఎందుకు అడుగుతారు? నేను ఒక తోపున. కాకపోతే మావాడు గట్టిగా చదివిండు, గట్టిగా చెప్తాడు, యువనికి భయపడడు. మీద జగన్ ఉన్నా భయపడడు, చంద్రబాబు నాయుడు ఉన్నా భయపడడు, చంద్రశేఖర్ రావు ఉన్నా భయపడడు, రేవంత్ రెడ్డి ఉన్నా భయపడడు. రాజేష్ భయపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధానికి మాత్రమే. ఇక పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో భగవద్గీతను, బైబులో, ఖురానో లేకుండా భారత రాజ్యాంగం ఎందుకున్నది? ఆ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి. అంబేద్కర్ గారిని చూసిన ప్రతి దళిత బిడ్డ ఆలోచన రావాలి. అంబేద్కర్ సూట్ వేసుకున్నాడు, మరి మన బతుకుల్లో ఎప్పుడన్నా మనం సూట్ వేసుకున్నామా అని. మన వాళ్ళు సూట్ ఎప్పుడు వేసుకుంటారు? లగ్గమైనప్పుడు వేసుకుంటాం, కానీ జీవితం మొత్తం మన సూట్, ఆ లొటపి సూట్ తీసాడు తలగేసే. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని కష్టాల మధ్యలో, అంత దుఃఖం మధ్యలో ఎందుకు సూట్ వేసుకున్నాడు? బాబాసాహెబ్ చెప్తాడు, ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ ఎంటర్ప్రైనర్స్ అని. ఏమన్నాడు? ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ ఎ ఎంటర్ప్రైనర్స్. నా బిడ్డలని నేను వ్యాపారవేత్తలు కావాలని కోరుకున్నా. ఆటో తోలుడు, కార్ తోలుడు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం ఏర్పాటు చేసినటువంటి హక్కుల పుస్తకం అది. అది భారతీయులందరి కోసము, మాలామాదిగుల కోసము కాదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులు అంబేద్కర్ని కేవలం ఒక వర్గానికి మాత్రమే అంకితం చేసిండ్రు. ఈరోజు నా ద్వారా వీలైన ఒక 4 కొత్త విషయాలను మీకు చెప్పిపోతా. దీన్ని గుర్తుపెట్టుకున్న ఈ విషయాలను మిగతా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడే అంబేద్కరిజం అంచెలంచెలుగా ఈ సమాజానికి పరిచయం అవుతుంది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ అందరికంటే ముందుగా అప్పనంగా మెక్కుతున్నటువంటి కులం బ్రాహ్మణులు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మని కొత్తగా చెప్తుండేది పిల్లగాడు, మాలమాదిగోలు పోయింది, బీసీ పోయింది, ఏమో కొత్తగా బాపనోళ్ళు అంటున్నాడు అని చెప్పి. ఎవరైనా చెప్పగలరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ బాపనోళ్ళే అనుభవిస్తున్నారనే సమాధానం? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఈ దేశంలో రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు దాటినా గుడి పూజారులుగా ఉంటుంది ఎవరు చెప్పండి? బ్రాహ్మణ్స్ కాకుండా రెడ్డాయననో, కమ్మాయననో, బలిజాయననో, వెలుమాయననో, కాపాయననో గుడి పూజారు అయిందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనధర్మ శాస్త్రము. ఏం పేరు? బాపూజీ రాగా మాట్లాడమంట, పని చేయాలి, పెట్టేస్తారు. బాయ్, థ్యాంక్ యూ. జై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనధర్మ శాస్త్రం. ఈ 4 ముచ్చట్లన్నా ఓపికతో వినండి. నేను ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చినా? 4 ముచ్చట్లు మీకు చెప్పిపోదామని. లేకపోతే నేను కూడా సినిమాల పాటలు రాసుకోవచ్చు, అద్భుతమైనటువంటి గొంతున్నది పాడుకోవచ్చు. ఎందుకే మన జీవితాలు సర్వనాశనం అవుతున్నది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. ఆ మనుధర్మ శాస్త్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన రాసుకుంటాడు. ఏమనంటే, ఇక్కడికి విచ్చేసిన తానికొండ చిరంజీవి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సార్, ప్లీజ్ వెల్కమ్. అందులో ఆయన ఏమని రాసుకుంటాడంటే, మను అనేటువంటి, అంటే ఇప్పుడు ఎట్లాగైతే ఆధునిక
రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అంబేద్కర్ అయితే ఆ రోజు ఆ మనువు అనేటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని రాస్తాడు. ఆ మనధర్మ శాస్త్రంలో ఆయన ఏమని రాసుకుంటాడంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. ఏమని? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. నేను ఈ మాట మాట్లాడగానే రెంజర్ల రాజేష్ అన్న బాపురంలో తిడుతున్నారు అని అనుకుంటారు. ఏమంటారా? మరి ఆయన రాసిన భాషనే సంస్కృతం, నేనేం చేయాలి మరి? ఇందాక మనోళ్ళందరూ శ్లోకాలు చెప్తా ఉన్నారు, అది పాలి భాష. బుద్ధుడు చెప్తాడు చరత బిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్వ దీపోభవ అంటాడు. ఇది పాలి భాష. ఈ పాలి భాష తర్వాత వచ్చింది సంస్కృతం. ఆయన సంస్కృతం రాసుకున్నాడు ఏమని? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. ఎవరి సొత్తట? బ్రాహ్మణుల సొత్తు మాత్రమే. అందుకే ఒక 3 తరాలు వెనక్కి పోయి చూద్దాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాత కూడా చదవచ్చు ఉండకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి తాత కూడా చదవచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం అందరం కూడా శూద్రులమే. వాళ్ళ ముందర ఎవరి ముందర? బ్రాహ్మణుల ముందర. అయితే ఈ అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు? ఆ రాజ్యాంగంలో విద్య కేవలం బ్రాహ్మణుల సొత్తని రాస్తే అంబేద్కర్ విద్య భారతీయులందరి ప్రాథమిక హక్కు అని భారత రాజ్యాంగంలో రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏమని చెప్తారంటే ఈ దేశంలో ఉన్నటువంటి వయోజనులందరికీ ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలన్నాడు. నిర్బంధం అంటే ఏంది? చిన్నప్పుడు స్కూల్కి పోకపోతే స్కూల్లో నుంచి క్లాస్ టీచరు క్లాస్ లీడర్లు వచ్చి లాగు పట్టుకొని గల్ల పట్టుకొని నడు స్కూల్కి అని చెప్పి తీసుకుపోయి లోపల వేసిరా వేయలేరా? అంటే వేల సంవత్సరాలుగా మా సమాజానికి విద్య యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి వాళ్ళు విద్యావంతులైతేనే సత్యానికి అసత్యానికి ధర్మానికి అధర్మానికి అబద్ధానికి నిజానికి మధ్య తేడాను గ్రహించగలుగుతారు. వాళ్ళకు విద్య కావాలా? వాళ్ళు తీసుకుపోయి స్కూల్ వేస్తే వాడు స్కూల్కి వెళ్ళి మారిపోతారు. అందుకే పిల్లల వల్ల కొట్టి లోపట్టేసి విద్య నేర్పన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికి వర్గానికి అంకితం చేసినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. వస్తుందా రాదా? అరే అంబేద్కర్ మీ ఓడరా, అరే మీకు 35 మార్కులకే ఉద్యోగం వస్తుందిరా, అరే మీరంతా రిజర్వేషన్ క్యాండిడేట్ రా అన్నప్పుడు కోపం వస్తుందా రాదా? చెప్పండి. వస్తా. నాతో మాట్లాడకపోతే నాకు నేను గోడలకు బర్రెలకు గొర్రెలకు చెప్పినట్టు మాట్లాడాలి నాతో. మిత్రమా కోపం వస్తుందా లేదా? అప్పుడు మనకు సమాధానం చెప్పాలని ఉంటుంది కానీ సమాధానం తెలియదు. మరి 2 గంటల సేపు మీరు కూర్చుంటే నా గొంతు పోయేదాకా నేను చెప్తే 4 విషయాలు మీరు కొత్తవి నేర్చుకుంటే అవతల పోయి సమాధానం చెప్పచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడన్నాడు. ఎవడు బోధన చేస్తాడు? ఎవడైతే నేర్చుకుంటాడో వాడే బోధన చేస్తాడు. ఎవడైతే స్టూడెంట్ కాడో వాడు ఎప్పటికీ మాస్టర్ కాలేడు. అవుతాడా? అందుకే ఓపికతో మీరు వినాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎడ్యుకేషను జీవితాల్ని ఎట్లా మారుస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గేదెల్ని తోముకుందామని మన యాదవ సహోదరుడు ఒడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే బహుజనులకి, పీడితులకి, పంచములకి, శూద్రులకి ఎంత జ్ఞానం ఉంటుందో ఇక్కడ గమనించండి. అందుకే మన విద్యకు దూరం పెట్టిన వాళ్ళు. ఈయన ఏం చేస్తాడు? రోజు సూర్యుడు అక్కడ జలాభిషేకం చేసి యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ దాని తాని వినశ్శాంతి ప్రదక్షిణ పదే పదే హే పాపో హం పాప కర్మానం పాపాత్మాం పాప సంభవాం పాహిమాన్ కృపాయచ దేవ అన్యదాం శరణాం రక్షతి అని నీళ్ళు పోస్తాడు. ఈయన ఒడ్డు మీద కూర్చొని చూస్తాడు, ఈ పంతులు ఎప్పుడు అయిపోతుందో, నేను గేదెలు ఎప్పుడు తోముకోలేదు. ఏం చేస్తున్నారు పంతులు గారు అని ఒకరోజు అడుగుతాడు. అరే అరపాకుడా, అల్పుడా, అధముడా, అజ్ఞాని, నేను సర్రాస్ అంటే సీదా ఏమంటారు ఎదరరా ఆ సీదా సూర్య భగవానుడికి జలాభిషేకం చేస్తున్నారు ఇక్కడి నుంచి అంటాడు. అమ్మా అవునా సార్, అంత దూరం ఉన్న సార్కి నుంచి నీళ్ళు పోతాయి అంటే నా మంత్రానుకున్న శక్తి రాదు అంటాడు. ఒక రోజు పోతుంది, 2 రోజులు పోతుంది, 10 రోజులు పోతుంది, నెలలు గడిచిన తర్వాత ఒకరోజు పక్క గ్రామానికి పెళ్లి చేపియాలని పోయినటువంటి పూజారి గారు ఆ రోజు ఆలస్యంగా వస్తారు. ఈయన గేదెలు తోముకోవడానికి ఒడ్డు మీద నిల్చొని మా సార్ ఇంకా రాకపోయాయి, అయ్యగారు ఇంకా రాకపోయారు, ఎదురు చూసి ఈ అమ్మ చల్ ఈయన వస్తలేడు, ఈయన వచ్చేదాకా నా కోసం. మనకి ఎట్లా ఉంటుంది? వినికిడి జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. ఆయన ఏం చేస్తాడు? ఈయన దిగి యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ అని ఇటు చూస్తూ నీళ్ళు పోయాడు.
ఇటు చూస్తూ నీళ్ళు వస్తాడు. ఈ మంత్రం అయిపోయేలోపు పూజారి గారు వస్తారు. ఒరే నీ అమ్మ అర్ప కూడా రే ఏం చేస్తున్నావు రాను అని చెప్పి, సార్ మీరు వచ్చేసరికి ఆలస్యమైంది కదా సార్, అందుకే నేను పొలమాభిషేకం చేస్తున్నాను. ఏమంటాడు? పొలమాభిషేకం చేస్తున్నా. ఒడి నీ అమ్మ ఏం చేస్తున్నావు ఆ పొలం కంటే, సార్ మంత్రం చదివి నిన్న నేను కూడా ఒక పెళ్ళికి పోయినా లేట్ అయిపోయింది, మా పొలంలో నీళ్లు పెట్టలేను, ఈ మంత్రం చదివి మా పొలంకు నీళ్లు పెడుతున్నా సార్ అని చెప్పేసి అంటాడు. ఒడే నీ అమ్మ రే ఎట్లా పోతాయిరా పొలాలకు నీళ్లు, నీ పొలం 1/2 కిలోమీటర్ దూరం ఉంది కదరా, ఈ మంత్రం చదివితే నీళ్ళు ఎట్లా పోతాయిరా బాడుకావు అని చెప్పంటే, 1000 యోజనాల దూరం ఉన్నటువంటి సూర్యుడి దగ్గరికి నువ్వు మంత్రం చదివితే నీళ్ళు పోతాయి, కానీ ఈ 1/2 కిలోమీటర్ దూరం లేనటువంటి దానికి నేను నీళ్ళు వస్తే పోవా అని చెప్పి అడుగుతాడు. ఈ ఉపమానంలో మనకి ఏమర్థమైంది? జ్ఞానవంతుడు ప్రశ్నిస్తాడా లేదా? ఏమన్నాడు? 1000 యోజనాల దూరంలో ఉన్నటువంటి సూర్య భగవానుడికి నువ్వు ఈ నుంచి నీళ్ళు పోయేస్తుంది, కానీ ఈ 1/2 కిలోమీటర్ దూరం ఉన్న మా పొలానికి నీళ్ళు పోయారాదా అంటే ఆ మంత్రం లొట్ట పీస్ అని అర్థం. చెప్పండి, మంత్రం గట్టిగా, మంత్రం లొట్ట పీస్ అంటే ఏం లేదు డొల్లా అని. సో అట్లా అంటే జ్ఞానం నేర్చుకుని నన్ను ఏ పాస్టర్ అయినా, ఏ ముల్లా అయినా, ఏ పంతులైనా కాలు మొక్కు పెంచుకోగలుగుతాడా? ఉద్దుత మాటలు చెప్పి రంజాల్ రాయేష్ 500 రూపాయలు పెడితే నీకు స్వర్గం ప్రాప్తి ఎందుతుందంటే నేను ఇంటలా? ఫస్ట్ స్వర్గం గేట్ యాడున్నది, దాని లొకేషన్ యాడున్నది, జీపే అంటది. అంటే జ్ఞానవంతుల లక్ష్యమే ప్రశ్నించడము. అదే చెప్తాడు బుద్ధుడు, అత్త దీపోభవ, తనను తాను జ్ఞానవంతుడిగా వెలిగించుకున్నవాడే చీకట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చగలుగుతాడు అంటాడు బుద్ధుడు. బుద్ధుడు ఎప్పుడు కూడా పద్మాసనం వేసుకొని కూర్చొని ఈ దొంగలు లెక్క ఈ కొత్త దొంగలు కావద్దు, ఓం భీం శుభన్ ఈడనంటే ఇది ఎప్పుడు కాదు. బుద్ధుడు అంటే సంఘటితం, బుద్ధుడు అంటే ప్రతిఘటన, బుద్ధుడు అంటే మతం కాదు. గుర్తుపెట్టుకోండి, మనిషి తప్పులు చేయకుండా జీవించడమే బౌద్ధం అంటే. మనిషి తప్పులు చేయకుండా జీవించడమే బౌద్ధం అంటే. అందుకే బాబాసాహెబ్. కానీ నేను దైవాన్ని విమర్శించట్లేదు. నేను మీకు జ్ఞానోదయమైన అవుతుంది, కానీ మనని మాత్రం మనుషులుగా మనగలిగేటట్టు విద్యావంతులుగా తీర్చిదిద్ది మాత్రం భారత రాజ్యాంగం మాత్రమే. ఇలాంటి యువకులని దయచేసి మాలామాదిగా పంచాలు మనకొద్దు. మనం అందరం దళిత బిడ్డలను గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా, మనలో ఎదిగి జాతిని మర్చిపోయిన మాలామాదిగలు ఒకవైపు, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం చదివిన మాలామాదిగలు ఒకవైపు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని